అండి, నా పేరు శ్రీనివాస్ అండి. నేను బరుక్కి 4 ఇయర్స్ నుంచి వెళ్తున్నానండి. నేను బరుకు పోకముందు ఎలా ఉన్నానో, పోయాక ఎలా ఉందో నా లైఫ్ నేను షేర్ చేసుకుంటానండి. బరుక్కు పోకముందు నాకు మా భార్యకి అసలు సమాధానం ఉండకపోతుండే. నేను ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు ఉంటుండే. అసలు మా మధ్య ప్రేమలు అనేది ఉండకపోతుండే. తర్వాత మా భార్యకి మా అమ్మకి ఎప్పుడు గొడవలు అంటే మా ఫ్యామిలీ కానీ మా భార్య వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు మాట్లాడకూడదు అని వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని అలా చాలా గొడవలు ఉంటుండే ఇంట్లో. ఆ సమయంలో నాకు మా పాప కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండే. తర్వాత నేను ట్రావెల్స్ బిజినెస్ చేస్తాను. నాకు ట్రావెల్స్లో కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందులు చాలా ఉంటుండే. నేను కూడా చాలా అప్పులు అయ్యానండి. ఆ సమయంలో నేను ఫాదర్స్కి ఫాదర్స్ అంటే మేము చర్చ్ అని పిలువామండి, ఫాదర్స్ అని పిలుస్తాము. అక్కడికి బరుక్కి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఒకరోజు నేను శ్రీనివాస్ అన్న దీపక్ని ఆ రోజు చూశాను. ఆ రోజు వాక్యం చెప్పిన రోజు నేను అనుకున్నాను, ఇక్కడ ఆ వాక్యంలో మాకు దేవుడే మాతో మాట్లాడుతున్నాడన్న ఒక సంతోషం మాత్రం మాకు కలిగిందండి. అప్పుడే అనుకున్నాను, ఇంకా బరుక్కి ఇక్కడ నుంచి కంటిన్యూ కావాలని స్టార్ట్ చేసామంటే అక్కడ పోయినప్పటి నుంచి అండి ఇప్పటిదాకా నేను 4 ఇయర్స్ అవుతుందండి. ఇప్పటి వరకు అక్కడ మాకు వాక్యము ఎలా చెప్తారంటే ఒక చిన్న పిల్లవాడికి చెప్పినట్టు వాక్యం ద్వారా ఎలా జీవించాలి, వాక్యం ద్వారా ఎలా మాట్లాడాలి, వాక్యం ద్వారా ఎలా ఉండాలి, భార్య విషయంలో భర్త విషయంలో భార్య ఎలా ఉండాలి, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఎలా ఉండాలి, ఇది తప్ప ఇంకేది మాకు నేర్పారండి. అక్కడ ఓన్లీ మంచి మార్గంలో వెళ్ళాలా, మంచి మాటలు మాట్లాడాలి, ఒక మనిషి ఎలా జీవించాలో అది చెప్తున్నాడండి. వాక్యం ద్వారా ఎలా అంటే ఒక తప్పు మాట్లాడినా దాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలి, ఒక మనిషిని మనం ఒక మాట పొరపాటుగా ఒక మనిషిని మనం అంటే ఆ మనిషిని మనం ఎలా క్షమాపణ చెప్పాలని అట్లా నేర్పిస్తూ వచ్చే తగ్గింపు గుణం అండి. మ్యాక్సిమం అది 100% తగ్గింపు గుణమే నేర్పిస్తారండి. అలా మాకు ప్రతి ఒక్కటి శ్రీనివాస్ అన్న దీపక్ మాకు బాగా చాలా నేర్పించారండి. ఒక ఆత్మీయ తల్లి, ఒక ఆత్మీయ తండ్రిగానే మాకు అక్కడ ఉన్నారండి. మాకు ఇప్పుడు దాకా మాకు ఏ కష్టం వచ్చినా మాకు ప్రతి ఒక్కటి వాక్యం ద్వారా మాకు నేర్పిస్తూ వచ్చారండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మా జీవితం చాలా బాగుందండి. నా భార్యకి చాలా సంతోషంగా ఉన్నాము. మా ఫ్యామిలీస్ కూడా బాగున్నాయి. మా పిల్లల ఆరోగ్యాలు కూడా చాలా బాగున్నాయి. నేను ఫైనాన్షియల్ కూడా బాగున్నానండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవునికి నేను కృతజ్ఞతగా ఉన్నానండి. ఇంకోటి వచ్చి ఇప్పుడు మాకు మా ఫాదర్స్ గురించి చాలామంది యూట్యూబ్లో ఏదో చూసి ఏదో పెడుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఆ వచ్చిన వీడియోస్ ఇప్పుడు కాదని చాలా రోజుల వీడియోస్, చాలా సంవత్సరాల వీడియోస్ అండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ అది మాత్రం మీరు అవి పట్టుకొని మాత్రం ఇలా చాలా తప్పుడు మాత్రం మాట్లాడుతున్నారని, తప్పుగా మీరు ప్రజెంట్ చేస్తున్నారంటే అది చాలా తప్పు అండి. ఎందుకంటే మేము ఇక్కడ మా ఫాదర్స్లో ఏ తప్పు మాట్లాడము, ఏ తప్పుడు ఆలోచనలతోటి ఇక్కడ ఏం మోసం చేయలేదండి. ఎందుకంటే మేము ఇక్కడ చాలామంది అంటే ట్రోల్ చేస్తున్నారని చెప్తున్నాను మోసం గురించి అని. ఇక్కడ ఏం మోసం చేస్తలేదు, ఇక్కడ ఎవరిని మోసం చేసుకుంటలేదు. ఎందుకంటే మేము అన్ని చాలా చర్చలు చూసే మేము ఇక్కడ ఫాదర్స్కి వచ్చామండి. ఇక్కడ ఎవరు డబ్బు గురించి కానీ ఎవరు మాట్లాడండి, ఎవరికి అది అంటే మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, దశం భాగాలు ఇవ్వండి, ఇవన్నీ ఇక్కడ మా ఫాదర్స్ అసలు ఎవరు మాట్లాడారండి. కానీ చాలామందిని ఇప్పుడు ఈ ట్రోల్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ డబ్బులు తీసుకుంటున్నారంట, ఇట్లా అబద్ధ ప్రవర్తనలు వచ్చి చెప్తున్నారంట. అక్కడంతా అవన్నీ ఏం లేవండి. మేము నమ్మి వెళ్తున్నాము, అక్కడ వాక్యం ఉందని వెళ్తున్నామండి. అక్కడ దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. మాకు అక్కడ అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఇంకోటిసారి అండి, మీరు మాత్రం ఇట్లా అంటే మీరు చూడండి మాత్రం మాట్లాడదు కదండి. చూడకుండా చెప్పడం తప్పు కదా. మీరు చూడండి, మీరు ఒకవేళ మీరు అప్పుడప్పుడు పాత వీడియోస్ చూడండి కదా, మావి ఇంకా ఉన్నాయి. బరుక్కు అడగని చాలా వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూడండి. థ్యాంక్స్ అండి. ఇంకోసారి ఇట్లా దేవుని నామానికి దూషణ తీయకుండా ప్లీజ్ అండి. నా పేరు చిత్ర అండి. నేను 2021 నుండి బరుకడనాయికి వెళ్తున్నాను. బరుకడనాయికి వెళ్ళక ముందు వరకు నా జీవితం ఎలా ఉండేదంటే, మా హస్బెండ్ చెప్పినట్లు మా చుట్టూ మొత్తం సమస్యలే ఉండేవండి. ఒకప్పుడు నాకు ఈ జీవితం వద్దు, నేను చనిపోతే బాగుంటుంది అన్న స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుని సహాయం వల్ల నేను బరుకడనాయికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ నేను దీపక్క వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుడు నాకు గ్రహింపునిచ్చారండి. ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్స్ అన్నీ నేను తెచ్చుకున్నవే, నా ప్రవర్తన వల్ల నేను తెచ్చుకున్నవి, ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ కారణం నేనే అని దేవుడు నా తప్పులు నాకు గ్రహింపచేశారండి. నా హృదయాన్ని బట్టే నా జీవితం ఉంటుంది.
నా బుద్ధి మారితేనే నా బ్రతుకు మారుతుంది అనేది దేవుని వాక్యం ద్వారా నేను నేర్చుకున్నానండి. 1 సామ్యూయల్ 16:7ని ముందు పెట్టుకొని నా చెడుతనాన్ని, నా బలహీనతలన్నింటినీ విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టంగా నా హృదయాన్ని నేను మార్చుకోవాలి అని దేవుని సహాయంతో, నేను వాక్యం సహాయంతో మార్చుకుంటున్నప్పుడు దేవుడు మా చుట్టూ ఉన్న సమస్యలన్నింటినీ తీరుస్తూ మాకు అనుకూలమైన పరిస్థితులను ఏర్పరిచారండి. నాకు నా భర్తకు మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ప్రేమ ఉంది, మేము సంతోషంగా ఉంటున్నామండి. మేము విడిపోతే బాగుంటుంది అనుకున్న మా ఇద్దరు కుటుంబాలు కూడా ఈరోజు మా వల్ల చాలా సంతోషంగా ఉన్నాయండి. నా ఆత్మీయ తల్లిదండ్రులు నాకు మంచి చెడు నేర్పిస్తూ, జీవం ఏంటి మరణం ఏంటి అని నాకు నేర్పిస్తూ, దేవుని భయాన్ని, దేవునిపై ప్రేమ ఎలా ఉండాలి, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తారు, ఎంత ప్రేమిస్తున్నారు, దేవునిపై నమ్మకంతో విశ్వాసంతో ఎలా ఉండాలి అనేది మాకు దీపక్క శ్రీనివాస్ అన్న మాకు నేర్పించుకుంటూ వచ్చారండి. మేము దాని ప్రకారంగా, వాక్య ప్రకారంగా జీవిస్తూ మేము సంతోషంగా ఉంటున్నప్పుడు ఇప్పుడు ఏదైతే వీడియోస్ జరుగుతున్నాయో అది మాకు చాలా బాధ కలిగించిందండి. ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి వీడియో ఇవ్వగానే మీరు వీడియోస్ పెడుతున్నారే, మీరు అక్కడ పరీక్షించారా అండి? ఒకవైపే చూసి తీర్పు తీరుస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, బాగుగా విమర్శించి తీర్పు తీర్చాలి, ఒకవైపు తీర్పు తీర్చకూడదు అని చెప్తుంది కదండి. మీరు ఎలా అలా తీర్పు తీర్చగలుగుతారండి? యాక్ట్స్ 5:38-39లో అది వీడియోలో ఉన్నది మనుషుల్లో నుండి వచ్చిందా వ్యర్థమైపోతుంది. ఒకవేళ దేవుడి నుంచి వస్తే మీరు దేవుడితో పోరాడుతున్నట్లే కదండి. మాకు వాక్యం తెలుసు, దేవుడు తెలుసు అని వాక్యం తెలియని ప్రవర్తనని చూపిస్తూ నోటితో దేవుడు అని చెప్పుకుంటూ తెలియని విషయాలలో తీర్పు తీరుస్తున్నారు. దేవుని భయం కొంచెమైనా ఉండాలి కదండి. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కదా. ఒకవైపే చూసి మనం తీర్పు ఎలా తీర్చగలుగుతాము? మీరు చూస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివి కావండి, కొన్ని ఇయర్స్ బిఫోర్వి. అవి కొందరి మధ్య మాత్రమే జరిగింది. మా బరుకడనే ఫ్యామిలీకి కూడా అది తెలియదు. వాళ్ళు ఎప్పుడు చూపించుకోలేదు, ఇలా దేవుడు వచ్చారు, ఇదిగో ఇలా వచ్చారు చూడండి, ఇలా మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఇలా అని మాకెప్పుడు వాళ్ళ గొప్పలు చెప్పుకోలేదు. ఎందుకంటే అందుకే మాకు బరుకడనే వాళ్ళకు కూడా ఆ వీడియోస్ ఉన్నాయని మాకెప్పటికీ తెలియదు. ఇప్పుడు మీరు వీడియో ప్రజెంట్ చేసే ముందు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది బరుకడనాయిలో అనేది మీరు పరీక్షించాలి కదండి. ఇప్పుడు మేము బరుకడనే బోర్డు పెట్టుకున్నామా, ఇక్కడ దేవుడు ఉన్నారు అని మేము ప్రతిరోజు సాష్టాంగ పడడము, మేము డబ్బులు ఇవ్వడము మీరు చూస్తున్నారా? యూదా 1:10 ప్రకారము మీరు తెలియని విషయాలలో దూషిస్తూ మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారని చెప్తున్నారు. మరి దేవుని భయం మనకు కొంచెమైనా ఉండాలి కదండి. ఎవరైతే వీడియోస్ ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా పాస్టర్స్ ప్రజెంట్ చేస్తున్నారండి. వాళ్ళలో వాక్యం ఉంటే ఇలా ప్రజెంట్ చేయగలుగుతారా? యెరోబాము ఒకరు పాపం చేస్తూ వాళ్ళ రాజ్యాన్ని కూడా పాపంలో నడిపించారని వాక్యం చెప్తుంది. ఒక పాస్టరు ఈ వీడియోస్ అన్ని పెడుతున్నప్పుడు వాళ్ళని నమ్ముకున్న ఫాలోవర్స్ కానీ, వాళ్ళ ఆత్మీయ పిల్లలు కానీ ఒక వ్యక్తి గురించి తీర్పు తీరుస్తారు, వాళ్ళు దేవుని కోపానికి బలి అవుతారు, వాళ్ళు పాపంలోకి వెళ్తారని ఆ పాస్టర్ ఆలోచించే వాళ్ళు కదా. వాళ్ళకు నిజమైన వాక్యం తెలిసి ఉంటే ఒక వ్యక్తి వల్ల ఎంతోమంది అమాయకులు పాపంలోనికి, తీర్పులోనికి, అపరాధంలోనికి వెళ్ళిపోతున్నారు. పాస్టర్స్ చెప్తున్నారండి మోసం జరుగుతుంది మీరు గమనించండి అని. పాస్టర్స్ వచ్చి చెక్ చేశారా? వాళ్ళు పరీక్షించారా? వాళ్ళు మాట్లాడేటప్పుడు అవును ఇక్కడ మోసం జరుగుతుంది, నేను వెళ్ళి చూశాను అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని వీడియో పెడుతున్నారా? అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉండేది కదా. ఒక కామెంట్ పెట్టే వ్యక్తి అయినా వాక్యం తెలిసి ఉంటే చూసిన దాన్ని బట్టి నేను తీర్పు తీర్చకూడదు, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అనేది ఆలోచించేవాళ్ళు కదా. అలా ఎలా కామెంట్స్ పెట్టగలుగుతారు? అసలు బరుకడనే పేరు పలకని వాళ్ళు కూడా వీడియోస్ తీసి పెట్టేస్తున్నారండి. మిమ్మల్ని బట్టియే కదా అన్యుల ముందు దేవుని నామం దూషణ వస్తుంది. దురాత్మ పట్టింది అంటున్నారు. అంటే ఒక మనిషిలోనికి దురాత్మ వస్తుంది అంటే మీరు ఎంతో నమ్ముతున్నారు. మా దేవుడు స్వభావంతో, దేవుని రూపంతో సృష్టించుకున్న మనిషిలోనికి దేవుడు రాకూడదా? దురాత్మ రావచ్చు. యోహాను 14:23 చెప్తుంది కదండి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఒక పాపం లేకుండా జీవిస్తున్నప్పుడు మేము ముగ్గురము వచ్చి వాళ్ళలో నివాసం చేస్తామని అని వాక్యం తెలుసుకొని మాట్లాడాలి. దేవుడు సృష్టించిన మనుషుల్లోకి దురాత్మ రావచ్చు, దేవుడు రాకూడదు అని మీరు చెప్తున్నారు. ఒక వ్యక్తి దేవుని కోసము జీవిస్తూ నేను అన్న గర్వాన్ని, కోపాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి ఈ లోకపరమైన సంబంధమైన జీవితం మొత్తం విడిచిపెట్టి దేవుని కోసం జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలోనికి దేవుడు రాకూడదా అండి? మరి అలా అంటే వేరే మతాలలో జాతరలు జరుగుతున్నప్పుడు మనుషుల్లో దేవుడు వచ్చారంటే మీరు నమ్ముతారు. పాస్టర్స్ ప్రీచ్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారంటే మీరు నమ్ముతారు. యేసుక్రీస్తు ప్రభువు
పాపం లేకుండా జీవిస్తున్న వ్యక్తిలోకి యోహాను 14:23 ప్రకారము వచ్చి తన బాధని చెప్పుకుంటున్నప్పుడు అది మీరు అబద్ధమని దూషిస్తారా? ఒకవేళ అది మీరు చెప్తున్నట్లు అది నిజమైతే ఓకే, ఒకవేళ అది అబద్ధమైతే మీ పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి కదండి. ఒక వీడియో పెట్టే ముందు దాని తర్వాత పరిణామాలు ఏంటి, తర్వాత మన పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించాలి కదా. ఎవరో తెలియని వ్యక్తులు అన్యులు దూషిస్తున్నారండి, దేవుని నామాన్ని దూషిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకలలోనే రావాలి, మళ్ళీ రాకూడదని వాక్యం ఉందా అండి? సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావని మాట్లాడారు కదా. మరి ఈ కాలంలో దేవుడు వచ్చి ఆయన బాధని పంచుకోకూడదా? కంటిన్యూస్ ప్రాసెస్లో జరగలేదు అసలు. ఇప్పుడు అది బరుకులో లేదు, కొన్ని సంవత్సరాల ముందు జరిగింది. అది అప్పుడప్పుడు జరిగినవి అది ఇప్పుడు లేదు. మీరు చూసి మాట్లాడాలి కదా. పిచ్చి పట్టింది, దెయ్యం పట్టింది, కరెంట్ షాక్ తగిలింది అని చెప్తున్నారు. మీకు పిచ్చి పడితే, దెయ్యం పడితే మీరు వాక్యం బోధించగలుగుతారా? మీరు మామూలు మనుషుల్లాగా జీవించగలుగుతారా? పిచ్చి పట్టిన వ్యక్తి వాక్యాన్ని దైవ జ్ఞానంతో బోధించగలుగుతారా? మర్మాలతో బోధించగలుగుతారా? కొన్ని రోజుల క్రితము పిచ్చి పట్టింది, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తున్నారు. అంటే అన్ని సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం కదండి. ఇంట్లో పిచ్చి పట్టిన వ్యక్తిలాగా ఉంటూ బరుకడనేలో వచ్చి వాక్యం బోధించారా? మాట్లాడే ముందు జ్ఞానంతో మాట్లాడుతున్నామా, మంచి చెడ్డలు వివేచిస్తున్నామా అనేది మీరు ఆలోచించాలి కదా. మాథ్యూ 5:21-22 ప్రకారము నీ సహోదరుడిని వ్యర్థుడా అని చెప్తే నువ్వు నరకాగ్నికి లోనగుతావు, నరహత్య చేయవద్దు అని మీరు చెప్తున్నారు. విమర్శకు లోనగుతారు అని చెప్తున్నారు. నరహత్య అంటే ఏంటండి? ఇదంతా దీపక కూడా మాకు నేర్పించిందండి. దేవుని భయాన్ని నేర్పించింది, దేవుని యొక్క ఉద్దేశం నేర్పించారు, దేవుని యొక్క హృదయాన్ని మాకు నేర్పించారు. నరహత్య అంటే ఒక వ్యక్తిని మనము డైరెక్ట్గా వెళ్ళి చంపడమే కాదు, ఒకరిని మాటలతో బాధ పెట్టినా, ఒకరిపై నిందలు వేసినా, నెగిటివ్గా అజ్యూమ్ చేసుకున్నా కూడా ఆ వ్యక్తిని మనం చంపినట్టే అని వాక్యం చెప్తుంది. 2 Kings 24:4లో చెప్తుంది, నిరపరాధులను చంపినందున వాళ్ళని క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయాను. మరి ఆ వాక్యానికైనా మనం భయపడాలి కదా. అక్కడ మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలని చెప్తున్నారు. మోసం జరిగినట్లు మీరు ఇప్పుడు చూసారా? మీ కళ్ళతో మీరు చూసారా? మా కోసం ఎవరు ప్రేయర్ చేయొద్దు, మేమే మీకోసం ప్రేయర్ చేస్తాము. ఒకవేళ మీ హృదయ పాపాలు క్షమించబడవచ్చునేమో. ఆలోచించండి, ఒక మనిషి క్యారెక్టర్ని మీరు చంపుతున్నారు. మీలో వాక్యం ఉంటే వీడియో పెట్టే వాళ్ళు ఆలోచిస్తారు, కామెంట్ పెట్టే వాళ్ళు ఆలోచిస్తారు. దేవుడు రాకూడదని వాక్యం మీకు చెప్తుందా? మనిషిలోనికి దేవుడు రావచ్చు అని ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఒక వ్యక్తిలోకి దేవుడు వచ్చినప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభు అని మాట్లాడతారా, లేక నేను దీపని, చిత్రాని అని మాట్లాడతారా? ఓల్డ్ టెస్టిమెంట్లో యెషయా ప్రవక్త అయినా ఇర్మియా ప్రవక్తలు అందరూ మాట్లాడేటప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని మాట్లాడారా, లేక యెషయా మాట్లాడుతున్నాను, ఇర్మియా మాట్లాడుతున్నాను అని చెప్పారా? ఆలోచించండి ఒక్కసారి. నేను కూడా బరుకడనకి రాకముందు రోజు కూడా ఒక వీడియో చూశాను. నాకు నేను తీర్పు తీర్చాను. అదేంటి ముసుగు వేసుకోలేదు, మంచిగా రెడీ అయి ఉన్నారు, వీళ్ళు నిజంగా క్రిస్టియన్సేనా, ఇది మనకు సరైన స్థలమేనా అని నేను కూడా అజ్యూమ్ చేసుకున్నాను. కానీ దేవుని సహాయం వల్ల నేను వేరొక వీడియో లైఫ్ స్టోరీ చూడడం జరిగింది. ఆ లైఫ్ స్టోరీలో తన మాటల్లో, దీపక మాటల్లో నిజాయితీ ఉంది, నిజం ఉంది. అది దేవుడు నాకు గ్రహింపునిచ్చారు. అక్కడికి వెళ్ళడం ద్వారా దేవుడు మమ్మల్ని మార్చడం జరిగింది వాక్యం సహాయంతో. ఆలోచించండి, తెలియని విషయాలలో దూషించి దేవుని ఉగ్రతకి బలి కావద్దు. మీరు దేవుడితో పోరాడుతున్నారేమో ఆలోచించండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు మీరు. ఆలోచించండి. థ్యాంక్ యూ అండి.